హాయ్ అందరికి ఈ రోజు అయితే ఐస్ క్రీమ్ పార్టీకి వచ్చాను కాకినాడ. ఈ ఫంక్షన్ అయితే మెచ్యూర్ ఫంక్షన్. టేబుల్ మీద అందంగా సర్దేసుకుని రెడీ అయిపోయాను స్టార్ట్ చేసేద్దామని. నేనైతే బయట తీసి ఇంకా స్టార్ట్ చేసేసాను పెడతాం. అయితే చాలా గ్రాండ్ గా అయితే అవ్వింది పార్టీ అయితే మాత్రం. పార్టీ కంప్లీట్ అయిపోయాక భోజనం చేసేసాను. భోజనాలు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. నన్ను మాత్రం ఇలా చాలా బాగా చూసుకున్నారు. భోజనం స్టార్ట్ చేసే ముందే నన్ను భోజనం చేసామన్నారు, నాకు ఆకలేస్తుందేమోనని. నిజంగా చాలా మంచి వాళ్ళు పార్టీ వాళ్ళు అయితేనే. పార్టీ అయిపోయి తింటానని అని చెప్పేశాను. లాస్ట్ లో తిన్నాను భోజనం అయితే. అక్కడ పార్టీ అవగానే వేరే పార్టీకి వచ్చేసాను. బేగా ఒకటేసుకుని ఇక్కడ మళ్ళీ వేరే పార్టీ చేయాలని. ఇక్కడైతే జ్యూస్ పార్టీ చేయాలి. కాకినాడలో ఇది ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. మంటపం అయితే ఎంట్రన్స్ అయితే సూపర్ ఉంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నేను తెచ్చుకున్న ద్రాక్ష పళ్ళు అయితే క్లీన్ చేసాను మొత్తం అంతా. ద్రాక్ష క్లీన్ చేయడం అయితే చాలా కష్టం. బాగున్నాయి లేదు విడదీయాలి. నీట్ గా కడిగేసి ఇంకా వేరే బకెట్ లోకి మార్చుకున్నాను. ఓనర్స్ వస్తారేమో చూసాను. ఎక్కడ పెట్టాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలని అడుగుదామని. ఎలాగో వెల్కమ్ డ్రింకే కదని ఎంట్రీలోనే వేసాను. టేబుల్స్ కట జనం అయితే స్టార్ట్ అయిపోయారని ఇంకా స్టార్ట్ చేస్తాను జ్యూస్ చేయడం అయితే. జ్యూసెస్ సర్వ్ చేస్తున్నారు కదా, బాబు అయితే నాకు చాలా హెల్ప్ చేశాడు. ఆయనేమో ఐస్ క్రీమ్ కొట్టడానికి వచ్చాడు, కాకపోతే జ్యూస్ ఇచ్చాడు నాతో పాటు వచ్చి. నేనైనా జ్యూస్ పార్టీ అయిపోగానే భోజనం చేస్తాను. ఇంకా నైట్ భోజనాలు కూడా సూపర్ ఉన్నాయి. బిల్ అయితే ఫోన్ పే చేస్తానన్నారని వెళ్ళిపోయాను. ఇంకా ఆగకుండా ఆగమేఘాలతోటి మా ఇంటికి. కాకినాడలో నైట్ అయితే అసలు ట్రాఫిక్ ఉన్నది. సరే అయితే ఉంటానైతే వీడియోలో కొంత కామెంట్ చేయండి. సరే ఉంటాను, బాయ్.